అయితే చింటూ, ఇంత పెద్ద బాధ్యత నీకు నమ్మేసి పెట్టారు కదా మీ ఇంటి వాళ్ళు. ఇది పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? సంవత్సరం. ఒక సంవత్సరంలో మొత్తం ఎంత పెట్టారా, ఇంకా తక్కువలో పెట్టారా? మొత్తం 2900 కోళ్ళు. ఇప్పుడేమో 900 కోళ్ళు ఉన్నాయి, అంటే 2000 కోళ్ళు సేల్ చేసినాం. ఓకే, 1 yearలో 2000 కోళ్ళు చేసు. సో చిన్న కోళ్ళు తెచ్చారా పెద్దవే? చిన్న నెల పిల్లలు. నెల పిల్లలు తెచ్చారు. ఇప్పుడు 900 కోళ్ళు ఉన్నాయా? 900 కోళ్ళు ఉన్నాయి. ఓకే, గుడ్లు పెడుతున్నాయా? గుడ్లు పెడుతున్నాయి. అవేం చేస్తున్నావు గుడ్లు? గుడ్లు కొన్ని అమ్ముతున్నాం, కొన్ని పిల్లలు తీస్తున్నాం. గుడ్డు ఎంత రేట్ ఉంది? 15 రూపాయలు. ఓకే, బాగానే ఉంది, రేట్ కూడా బాగానే ఉంది. ఇక్కడ చూసుకుంటే వైట్ కోళ్ళు కూడా ఉన్నాయి వచ్చింటూ. ఇవే కోళ్ళు? అవి నాటుకోలే కానీ కలర్ ఒకటి చేంజ్ ఉంది అంతే. ఓకే, వైట్ కలర్ లో ఉన్నాయి అంతేనా? ఇక్కడ నువ్వు చూసుకుంటే సోనాలి బ్రీడ్ ఎప్పుడైనా చూసావా? సోనాలి బ్రీడ్ లేదా? సో చూడడానికి కొన్ని కోళ్ళు సోనాలి బ్రీడ్ లాగా ఉన్నాయి కదా? అవును. ఓకే, బట్ ఒక కేజీ కోడి 800 లేకపోతే ఒక్కొక్క కోడి? కోడి 800 ఏదన్నా నచ్చింది. నచ్చిన కోడి 800. ఓకే, ఒకసారి మీ ఫామ్ మొత్తం చూపిస్తావా మాకు? అయితే చూసాం కదా, చింటూ అయితే ఏమంటున్నాడంటే 1 year అయిందన్న, నాకు అయితే ఇది పెట్టి ఇచ్చారు, నాకు బాధ్యతలు అయితే అప్పగించారు. నేనైతే 2900 కోళ్ళు అయితే నాకు ఇచ్చారు మా అమ్మ. నేనైతే 2000 కోళ్ళు అయితే సేల్ చేశాను. 1 month 1 month కోడి పిల్లలను అయితే ఇచ్చారు. ఇప్పుడు వరకు అయితే ఇంకా 900 కోళ్ళు అయితే ఉన్నాయి. ఒకసారి ఫామ్ మొత్తం చూద్దాం అండి. అది మొత్తం ఎందుకు కట్టారు చింటూ? అది అంటే కోళ్ళు బయటికి ఎగిరి రాకుండా ఇందుట్లో తోట పెడదాం అనుకున్నాం. అంటే కూరగాయలు వేయనికే, టమాటాలు, వంకాయలు, బీరకాయలు కోళ్ళకి వేతామన్నట్ల. ఆ కోళ్ళు ఏం చేసినాయి, మొత్తం ఎగిరి